హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్ ఒకటి చూపిస్తానండి. ప్రతి ఇంట్లోనూ ఇలాంటిది ఒకటి కంపల్సరీగా ఉండాలి. అందరి ఇళ్లల్లోనూ ఇవాళ రేపు అందరికీ ఫోన్‌లు పిల్లలతో సహా తర్వాత ల్యాప్‌టాప్స్ ఉండడం జరుగుతుంది కదండీ! సో, వాటికి సంబంధించిన కేబుల్స్, చార్జర్స్ ఇంకా యూఎస్‌బీ కేబుల్స్ ఇలాంటివన్నీ చిందరవందరగా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద లివింగ్ రూమ్‌లో, బెడ్‌రూమ్‌లో ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉంటున్నాయి కదా! సో, ఇవన్నిటిని మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను అమెజాన్‌లో వెతికి ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో, దాని గురించే ఇప్పుడు మీకు చూపిచ్చేస్తాను. ఇదిగోండి ఐటెమ్ ఇప్పుడే మీ ముందే అన్బాక్స్ చేశాను. చూస్తున్నారు కదా! ఎలా ఉందో ఇది. ఇది ఇలా ఫ్లాట్‌గా ఉందండి చూడ్డానికి. ఇలాగ ఓపెన్ చేస్తే మనకి ఒక 3-4 ఇంచెస్ హైట్ వస్తుందిది. సింపుల్‌గా ఉంది కదండీ చూడ్డానికి. ఎంతో అసలు ఏంటి ఇంతేనా దీంట్లో ఎలా చేసుకోగలము ఏంటి అని అనిపిస్తుంది కదా! ఇదిగోండి చిన్న ఇట్లాగా పట్టుకోవడానికి ఇది కూడా ఇచ్చారు హ్యాండిల్‌లాగా. చాలా క్యూట్‌గా ఉందండి. చిన్నగా ఉంది. తర్వాత ఇది మనం చక్కగా మన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చు. తర్వాత ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో గూడా నీట్‌గా పట్టేస్తది. అన్నీ ఒక్క చోట ఉంటాయండి ఐటెమ్స్ అన్నీ. ఇదిగోండి ఇలా ఉంది లోపల ఓపెన్ చేస్తే. ఇది ఇలాగా 3 పీసెస్ ఇచ్చారు. తర్వాత పైననేమో ఇట్లా ఎలాస్టిక్ తోటి డిఫరెంట్ స్లాట్స్ లాగా ఉన్నాయి చూడండి పైన. ఇక్కడ చిన్న చిన్న కేబుల్స్, ఇయర్ ఫోన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ కిందేమో మన పెద్ద ఐటెమ్స్ లైక్ చార్జర్స్ లేకపోతే ఎక్స్టర్నల్ డిస్క్స్ తర్వాత ఇంకేదన్నా ఫోన్‌లు వేరే ఫోన్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా 3 పార్ట్స్ ఇచ్చారు. వీటిని 2 సైడ్స్ వెల్క్రో ఉందనమాట. వీటిని లోపల మనము అరలుగా ఫిక్స్ చేసుకోవచ్చు. మన దగ్గరున్న ఐటెమ్స్ వాటి సైజెస్‌ని బట్టి లోపల మనము డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో అరల్లాగా పెట్టేసుకొని మన ఐటెమ్స్ దాంట్లో సెట్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఇదిగోండి చూడండి ఎలాగా చేయొచ్చో. ఇదిగోండి ఇలాగనమాట. ఒక సైడేమో ఒక పక్కకి, ఇంకొక సైడ్ వెల్క్రోని ఇంకొక వైపున ఇట్లా ఫిక్స్ చేసేసుకోవడమే. 2 పెద్దవిచ్చారు. ఒకటేమో చిన్నదిచ్చారు. సో, మన దగ్గర ఉన్న ఐటెమ్స్‌ని బట్టి వీటిని రకరకాలుగా డిస్టెన్స్ దానికి మధ్యలో స్పేస్ అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. అంతేనండి. సింపుల్. చూసారా ఎలా తయారైపోయిందో మనకి అరలు? అదనమాట. అంటే ఫ్లెక్సిబుల్‌గా ఇచ్చారనమాట. మనకి ఎలాంటివున్నాయో అలా ఫిక్స్ చేసుకోవడానికి. సో, జిప్ గూడా ఇచ్చారిలాగా. చక్కగా ఒక హ్యాండిల్ ఇచ్చారు. ఓకే అండి. ఇప్పుడు నేను నా దగ్గరున్న ఐటెమ్స్ అన్నీ దీంట్లో ఎలాగా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిచ్చేస్తాను మీకు. ఇవండి నా దగ్గర ఉన్న ఐటెమ్స్. ఓకే అండి. ఇప్పుడు చూసేద్దాము నా దగ్గర ఏమేమున్నాయో కేబుల్స్, చార్జర్స్ అన్నీ. ఇదిగోండి ఒక ఐటెము ఇయర్ ఫోన్స్ అన్నమాట. ఇది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. తర్వాత దానికి సంబంధించిన ఒక చార్జర్ గూడా ఉంటుందండి. ఇదనమాట. సో, ఈ 2 సెట్ లాగా ఒక దగ్గర ఉంటే మంచిది ఆల్‌వేస్. తర్వాత ఇది నాది ఎక్స్‌టర్నల్ డిస్క్ అండి. ఏదన్నా వీడియోస్ అలాంటివి కాపీ చేసేసుకుంటూ ఉంటాను ఇందులోకి. మన ఇది నాది పాత ఫోనండి. ఇది ప్రస్తుతం ఇంకా ఉంది నా దగ్గర. ఇదేమో నా కొత్త ఫోన్‌ది చార్జరు. ఈ కేబుల్ ఏమో మనం కాపీ జేసుకోవడానికండి. ల్యాప్‌టాప్ నుంచి ఫోన్‌కి మధ్యలో డేటా కాపీ జేసుకోవడానికి. ఇదేమో మామూలు వైర్డ్ ఇయర్ ఫోన్. ఇది నా పాత ఫోన్‌ది యూఎస్‌బీ కేబుల్ అండి. డేటా కాపీ చేసుకోవడానికి. ఇదేమో ఇయర్ బడ్స్ అంటారు గదా! ఇయర్ ఫోన్స్. బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇవి. సో, ఇవండి నా ఐటెమ్స్ మొత్తము. వీటన్నిటిని ఒక్క చోట చక్కగా పెట్టుకుందాం, ఆర్గనైజ్ చేసుకుందామని ఇది కొన్నాననమాట ఈ పౌచ్. సో, చూసేద్దామండి ఎలాగా పెట్టుకుంటానో వీటన్నిటిని నీట్‌గా లోపల. ఇవి నిజంగా అసలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో నిజంగా అసలు ఉండేవండి ఇప్పటిదాకా. ఇది చాలా హాయిగా ఉందనిపించింది నాకు. ఇలాంటిది ఒక్క ఐటెమ్ తోటి మొత్తం చక్కగా నీట్‌గా అయిపోయింది నాకు. మనశ్శాంతిగా గూడా అనిపిస్తుందనమాట. ఒకసారి ఇది సెట్ చేసిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది. లేపోతే ఏ కేబుల్ ఎక్కడుందో ఇంట్లో,
ఎక్కడ పడేసాను దాన్ని ఎతుక్కోవడము దాంతోటే సరిపోయేది. చూడ్డానికి ఎక్కడ పడితే అక్కడ చికాకుగాను అలా ఉండేదనమాట. ఈ పార్టిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నానండి. అంటే ప్లాన్ చేసుకోవాలనమాట మనం ఎక్కడ ఏది పెట్టుకోవాలి అనేసి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నాది ఇయర్‌ఫోన్స్ పెట్టుకుందాము. సో, ఈ 2 ఒక దగ్గర ఉంటే బెటర్ కదండీ! దానికి చార్జర్ ప్లస్ ఇయర్‌ఫోన్స్. ఇది నాది ఇయర్ బడ్స్. సో, దీనికి చిన్న ప్లేస్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ చిన్న పార్టిషన్ లాగా తయారు చేసుకున్నాను. సో, నెక్స్ట్ నా డిస్క్ వెళ్ళిపోతుందండి. ఎక్స్‌టర్నల్ డిస్క్. సో, మధ్యలో పెట్టేసాను దీన్ని కిందకి. సో, దీని మీద ఇంకా చాలా ప్లేస్ ఉంది కాబట్టి దీని పైన నా పాత ఫోన్ పెడుతున్నాను. తర్వాత నాది కొత్త ఫోన్‌ది చార్జర్ అండి ఇది. సో, ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఓకే. సో, నెక్స్ట్ వేరే కేబుల్స్ అవన్నీ పెట్టేద్దాము. యూఎస్‌బీ కేబుల్స్ అన్నీ. ఇవన్నీ పైన పెడుతున్నానండి. సో, ఇక్కడ కూడా 2 రకాలుగా ఇచ్చారండి. పైనేమో ఒక ఎలాస్టిక్ లాగా ఇచ్చారు. కింద గూడా చిన్న పౌచ్ లాగా గూడా ఉంది. నూనె. ఇంకా కూడా ఉన్నాయి ఐటెమ్స్ పెట్టడానికి ప్లేస్ ఉంది. ఇది ఇయర్ బడ్స్ ఉన్నాయి గదండీ! ఇది ఇట్లా పైన గూడా పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే మనకి చూపించడానికి కోసం ఇలా పెట్టి చూపిస్తున్నాను. చిన్న చిన్న ఐటెమ్స్ ఇట్లా పైన చిన్న పౌచెస్ ఉన్నాయి గదా! దాంట్లో పెట్టుకోవచ్చనమాట. సో, ఇదండి చక్కగా క్లోజ్ చేసుకొని, ఇది మనకి సపోజ్ పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఉందనుకోండి దాంట్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. లేతే మన ట్రావెల్ బ్యాగ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో పెట్టుకొని చక్కగా తీసుకెళ్ళొచ్చు. ఇంట్లో గూడా వాడుకునేటప్పుడు ఏదైతే ఐటెమ్ కావాలో తీసుకొని వాడుకోవడం, మళ్ళీ తీసుకొచ్చి ఇందులోనే పెట్టేసేయాలి. మళ్ళీ సో, ఎప్పుడు మనకన్నీ ఒక సెట్ లాగా ఇందులోనే ఉండిపోతాయండి. నీట్‌గా ఎప్పుడు ఏది కావాలో అది తీసుకొని మళ్ళీ ఎక్కడ ప్లేస్‌లో అక్కడ పెట్టేసుకుంటూ ఉంటే మనకి అసలు చాలా నీట్‌గా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు. మైండ్ ఇదండి చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్. తప్పనిసరిగా అందరూ పెట్టుకోవాలండి ఇలాంటిదొకటి ఇంట్లో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందనుకుంటానండి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.